వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ తెర వెనుక కథలు. ఇవాల్టి మన తెర వెనుక కథలు కార్యక్రమంలో నేను మీకు ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నా. ఈయన గురించి ఈ జనరేషన్లో తెలియకపోవచ్చు, కానీ మన తాతలు తండ్రులను ఎవరిని అడిగినా చెప్తారు ఈయన పేరు. అగ్రనాయకుల అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకొని 200కు పైగా సినిమాలు నటించి తనకంటూ సినీ ఇండస్ట్రీలో ఒక పేరును సంపాదించుకున్న వ్యక్తి. అంతేకాదండి, అభ్యుదయ భావాలతో ముందుకు నడుస్తూ ఎంతో మందికి ఇన్స్పైర్ని ఇస్తూ అద్భుతమైన భావజాలనతో ముందడుగు వేశారు. 100 సంవత్సరాలకు దగ్గరగా ఉన్న ఈయన ఇప్పటికీ కూడా అంతే చలాకీగా, అంతే ఆరోగ్యంతో, చక్కనైన మాటతో మనందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన మరెవరో కాదండి, మన కాకరల గారు. మరి ఆలస్యం చేయకుండా ఆయన ఎలా ఉన్నారు, ఆయన ఈరోజు మనకు ఎలాంటి విషయాలు తెలియజేయబోతున్నారు, ఇవన్నీ కూడా ఆయన మాటల్లోనే వెళ్ళి తెలుసుకుందాం రండి. మహోన్నత నటుడు కాకరాల. ఆశయాలు ఉండడం వేరు, వాటిని అనుసరించడం వేరు. తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం జీవితాన్ని త్యాగం చేసిన వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారిలో నటుడు కాకరాల ఒకరు. కాకరాల అసలు పేరు కాకరాల వీర వెంకట సత్యనారాయణ. తూర్పుగోదావరి జిల్లా ఖండవిలిలో డిసెంబర్ 18, 1937న కాకరాల వీరభద్రం, కనక మహాలక్ష్మి దంపతులకు జన్మించారు. వారి నాన్న పౌరోహిత్యం చేసేవారు. చదువుకునే రోజుల్లోనే కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడైన కాకరాల ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవారు. 9వ తరగతిలో తెలుగు మాస్టారు చొరవతో సంస్కృత నాటకం భోజసభలో నటుడిగా అరంగేట్రం చేసి తరువాత విద్యార్థిగా ఉంటూనే ఒథెల్లో, జయంత జయపాల వంటి నాటకాలలో నటించారు. ఆయన ప్రయాణం స్టేజీ నటుడిగా, పాత్రికేయుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా సాగింది. సుమారు 250 సినిమాలలో నటించిన కాకరాల 2000 వరకు సీరియల్స్ లో రకరకాల పాత్రలు వేశారు. సినిమా పరిశ్రమలో సుదీర్ఘకాలం ఉన్నా కూడా ఆయన ఏమీ సంపాదించుకొని నిడారంభ జీవి. తాను నమ్ముకున్న సిద్ధాంతాలను నిక్కచ్చిగా పాటించేవారు. ఆయన 2 కుమార్తెలు ఆయన నమ్ముకున్న సిద్ధాంతాలను అనుసరిస్తూ అజ్ఞాత ఉద్యమంలోకి వెళ్లిపోయారు. మీ కుమార్తెలు మిమ్మల్ని చూసుకోకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారుగా, దాని పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని అడిగితే ఆయన కళ్లలో మెరుపు, గర్వం కనిపిస్తుంది. సంతృప్తిగా ఉంది అని ఆయన సమాధానమిస్తారు. ప్రస్తుతం ఆయన వయస్సు 88 సంవత్సరాలు. శారీరకంగా ఆయన మెత్తబడ్డా కూడా ఆయన స్వరం మాత్రం ఖన్ ఖన్మని వినిపిస్తుంది. 2 ఏళ్ల క్రితం ఆయన భార్య సూర్యకాంతం ఆయనను వదిలి వెళ్లిపోయినా కూడా ఆయన నా సతీమణి ఇంకా బ్రతికే ఉంది అంటారు. కొంతకాలం చంద్ర రాజేశ్వరరావు ఫౌండేషన్లో ఉన్న ఆయన ఈ మధ్యనే శామిల్పేట్లోని ఆయన సోదరి ఇంట్లో ఉంటున్నారు. 48 సంవత్సరాల సినీ జీవితం అనుభవించిన ఆయన వయోభారంతో ఉన్న ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెనుకాడలేదు. ఒక రకంగా చెప్పాల్సి వస్తే పాత తరం నటీనటుల్లో మిగిలి ఉన్న చివరి నటుడాయన. మీరు ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టి ఈ ఉద్యమం వైపు ఎందుకు అడుగులు వేయాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు గురుగారు? నా పిల్లలు పరిగెట్టారు కనుక వాళ్ళ వెనకాల నేను పరిగెట్టాల్సి వచ్చింది. పిల్లలు ఎప్పుడు వెళ్ళారు గురువుగారు? ఎప్పుడు, ఏ టైంలో ఆ నిర్ణయం తీసుకున్నారు? వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత. మగ పిల్లలైతే ఓకే చెయ్యొచ్చు, కానీ ఆడపిల్లలంటే ఎక్కడో దగ్గర భయం ఉంటుంది కదా, మీకు అలాంటి భయం ఏమీ లేదా? వాళ్ళు ఒక ఉత్సాహంతో ఒక ఉద్యమంలో పనిచేస్తాము అని పెడుతున్నప్పుడు వీలైతే మనం ప్రోత్సహించాలి. ఒక 20 సంవత్సరాల గ్యాప్ వస్తుందా గురుగారు చూసి? 20 సంవత్సరాలు ఏం అసలు చాలా ఇంకా ఎక్కువ ఉంటుందా? సో మీరు అప్పటికి ఇప్పటికీ చూసిన అనుభవాల దృష్ట్యా, నేర్చుకునే విజ్ఞానం ద్వారా మాకు ఒక పాయింట్ చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మనము, మన కుటుంబము, మన ఫ్యామిలీ అని కాకుండా. ముత్యాల ముగ్గులోని మీ మొదటి సినిమా మీకు ఇష్టమైన సినిమా అని చెప్పారు. అంటే బాపు గారితో ఉన్న మీకు అనుబంధం ఏంటి? నాకు బాపు గారితో చాలా సన్నిహితమైనటువంటి, ఒక బాపు గారే కాదు, బాపు రమణ వాళ్ళ సినిమాలు అన్ని సినిమాల్లోనూ చేశారు. రావు గోపాలరావు గారితో ఉన్న అనుబంధం? సినిమాలే కాదు, నాటకాలు వేసాను నేను, గోపాలరావు, ఇప్పుడు కె వెంకటేశ్వరరావు గారు. ఈ రంగంలో ఇన్ని సంవత్సరాలు ఉండి ఇన్ని సినిమాలు చేసి మీకంటూ ఒక పేజ్ని మీరు క్రియేట్ చేసుకొని
ఎందుకు సంపాదించుకోలేకపోయారు అంటే? దలుచుకోలేదు. నేను సంపాదన కాకుండా వ్యతిరేకం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నాను. మిమ్మల్ని కలుసుకోవడం నాకైతే చాలా 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 సంతోషంగా ఉంది గురుగారు. చాలా మంచిది. చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఆ, రైట్ గురుగారు, మీ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత నాకైతే చాలా చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. మీ గురించి విన్నాక మిమ్మల్ని ఎప్పుడు చూద్దామో అనిపించింది. గురుగారు, మీ సినీ జర్నీ అంతా చూసుకుంటే ఎన్నో ఒడిదుడుకుల మధ్య సాగిందనే చెప్పుకోవాలి టోటల్గా. అసలు మీరు ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టి ఈ ఉద్యమం వైపు ఎందుకు అడుగులు వేయాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు గురుగారు? ఎందుకు అడుగులు వేయాల్సి వచ్చింది అంటే, నా పిల్లలు పరిగెట్టారు కనుక వాళ్ళ వెనకాల నేను పరిగెట్టాల్సి వచ్చింది. ఓహో, ఈ నిర్ణయం ముందు నుంచి మీకు లేదు, పిల్లలు పుట్టిన తర్వాత వచ్చింది? పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టి వాళ్ళు వెళ్ళాక వాళ్ళతో పాటు నేను వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, పిల్లలు ఎప్పుడు వెళ్ళారు గురువుగారు? ఎప్పుడు, ఏ టైంలో ఆ నిర్ణయం తీసుకున్నారు? వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత ఫస్ట్ మీకు చెప్పిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? ఎందుకు ఇద్దరు ఆడపిల్లలు, మగపిల్లలు అయితే ఓకే చేయొచ్చు, కానీ ఆడపిల్లలు అంటే ఎక్కడో దగ్గర భయం ఉంటుంది కదా, మీకు అలాంటి భయం ఏమీ లేదా? అలాంటి భయం నాకు మొదటి నుంచి లేదు. తర్వాత వాళ్ళు ఒక ఉత్సాహంతో ఒక ఉద్యమంలో పనిచేస్తాము అని పెడుతున్నప్పుడు వీలైతే మనం ప్రోత్సహించాలి, లేకపోతే ఊరుకోవాలి. అంతేగాని తండ్రిగా శాసనాలు చేయడం అనేది మంచిది కాదని నా ఉద్దేశం. గురుగారు, అంటే ఈ రోజులు ఏంటంటే ఆడపిల్లలు పుట్టారు అంటే వాళ్ళకి చదివిపించాలి, మంచి జాబ్ చేయాలి, తర్వాత పెళ్లి చేయాలి. ఇది సమాజంలో నడుస్తున్న ఒక థీమ్ అని చెప్పాలి. మరి దీనికి వ్యతిరేకంగా ఒక ఉద్యమంలోకి అడుగులు వేస్తారంటే ఒక తండ్రిగా ఏదో ఒక మూల కొంచెం భయం ఉంటుంది. మీకు ఆ భయం కూడా ఎప్పుడు కలగలేదా? కలగలేదమ్మా. కలగలేదు. ఏం చేద్దంటే నేను మొదటి నుంచి ఉద్యమానికి సింపథైజర్ని. ఉద్యమంలో పనిచేయకపోవచ్చు, ఉద్యమం పట్ల సింపతి ఇస్తున్నవాడిని. ఓకే, అంచేత నాకు కానీ ఈ టైంలో 90 సంవత్సరాలకి దగ్గరగా ఉన్న మీరు ఇప్పుడు పిల్లల అవసరం చాలా ఉంటుంది, చాలా గుర్తుకొస్తూ ఉంటారు. ఈ టైంలో మనం వాళ్ళ దగ్గర ఉంటే ఆ సంతోషమే వేరేగా ఉంటుంది. మరి ఇలాంటప్పుడు మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? నాకు అనిపించలేదు. ఎంచేతంటే వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకుని వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళు చేసే పనుల్లో వాళ్ళు సక్సెస్ అవుతుంటే సంతోషించడం, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలుగుతుంటే బాధపడడం జరుగుతూ ఉంటుంది, అంతే. ఓకే, అంతకి తప్పించి వాళ్ళని శాసించడము, వాళ్ళని చేయడము అది పద్ధతి కాదు అని నా ఉద్దేశం. వస్తుంటారా గురువుగారు ఇక్కడికి మిమ్మల్ని చూడటానికి? లేదు. ఎన్ని సంవత్సరాలు అయింది చూసి మీరు? చాలా కాలం అయింది. కొంచెం ఇంచుమించు నేను అబూజ్మట్ దాకా కూడా లోపలికి వెళ్ళి కూడా వాళ్ళని చూడలేకపోయాను. ఎంచేతంటే యుద్ధ పరిస్థితులు. ఆ యుద్ధ పరిస్థితుల్లో మనం వాళ్ళని చూడడానికి వెళ్ళడం, చూద్దాం అనుకోవడం, అది వాళ్ళకి అది ప్రమాదమే, మనకి ప్రమాదమే. ఒక 20 సంవత్సరాల గ్యాప్ వస్తుందా గురుగారు చూసి? 20 సంవత్సరాలు ఏం అసలు చాలా ఇంకా ఎక్కువ ఉంటుందా? అంటే ఈ టైంలో మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చినా మీరు గుర్తుపట్టడం కొంచెం కష్టమేమో? గుర్తుపట్టగలను. అదే గుర్తుపడతారా? గ్రేట్ గురుగారు. ఎంచేతంటే వాళ్ళ లిటరేచర్ నా దగ్గర ఉంది, వాళ్ళు రాసినటువంటి కవిత్వం నా దగ్గర ఉంది. ఇవన్నీ వాళ్ళతోటి టచ్లో ఉన్నాను, అంతేగాని దూరంగా ఉన్నానని టచ్లో లేకపోవడం అనేది లేదు. ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు? ఫోన్లో కాదు, అలాంటివి ఏమి ఉండవు. అంటే వాళ్ళు రాసిన పుస్తకాలు ఒక కాపీ నా దగ్గర ఉంటుంది, ఇప్పటికీ నా పక్కన ఉంటాయి ఇప్పటికీ కూడా. ఓకే, అది మీరు చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలు చదవడంలో ఎక్కువ ఆసక్తి చూపించేవారు. అవునండి. మరి దీన్నే వృత్తిగా తీసుకొని ఒక స్టాండర్డ్గా ఒక మంచి జాబ్లో స్థిరపడి ఉండుంటే నా లైఫ్ ఇలా ఉండేది కాదేమో అనిపించిందా ఎప్పుడైనా? ఎప్పుడు అనిపించలేదు. అంటే ఎప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు పర్ఫెక్ట్ అని మీరు డిసైడ్ అయిపోయిన తర్వాతే
తీసుకుంటారు నిర్ణయం, లేక మీరు తీసుకునే నిర్ణయం పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి నేను తీసుకుంటాను అనుకుంటారా? అదేం లేదు, అది వాళ్ళు తీసుకున్న నిర్ణయం పర్ఫెక్ట్ కనుక వాళ్ళని నేను సమర్థిస్తున్నాను కనుక వాళ్ళ ఆ, పురోభివృద్ధిని కోరుతూ నేను వాళ్ళ వెనకాల ట్రావెల్ చేయడమే మంచిదని ఇప్పుడు దాకా ట్రావెల్ చేస్తున్నాను. మీలాంటి వాళ్ళు నేను అరుదుగా ఉంటారు, అసలు సమాజంలో ఉండరనే చెప్పాలి. చాలా కష్టమైన పరిస్థితి, ఇలా ఒక పిల్లల ఆశయాల్ని గుర్తించి గౌరవించి ముందుకు నడిపించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా మీరు ఆ పని చేశారు ఒక తండ్రిగా. నేనే కాదు, నన్నే కాదు, తల్లి తండ్రి, నా భార్య కూడా తల్లి తండ్రి ఇప్పటికి కూడా ఉంది ఆవిడ. అవును, ఆవిడ స్టబన్గా ఉండి చేసింది. లేకపోతే నా పిల్లలు కావాలంటే ఆవిడ ఇబ్బంది పడితే నేను ఇది జరిపించే పరిస్థితి లేదు. అవును, అంటే అదే స్పిరిట్, పిల్లలు ఏ స్పిరిట్లో ఉన్నారో ఆ స్పిరిట్లో వాళ్ళ అమ్మ ఉంది, నేను ఉన్నారు. ఓకే, మేడం కూడాను మీలాగే పుస్తకాలు చదవడం పట్ల ఆసక్తి బాగా చూపించేవారు. సో ఆ భావన ఇద్దరిలో ఉండడం వల్ల ఇది సాధ్యమైందని చెప్పాలి. అంతేనమ్మా. ఓకే గురుగారు, మీ గురించి, మీ సినీ యానాన్ని గురించి మాట్లాడుకుంటే అనితర సాధ్యమనే చెప్పాలి. ఎన్నో పాత్ర పోషణ చేశారు. ఇప్పటి వరకు పెద్ద పెద్ద స్టార్స్ అందరితోనే స్క్రీన్ షేర్ చేసుకున్నారు, ఎన్నో గౌరవాలు అందుకున్నారు. సో ఈ జర్నీ అంతా చూసుకుంటే నాటక రంగం నుంచి సినీ ఇండస్ట్రీలోకి ప్రయాణం ఫస్ట్ అడుగు ఎక్కడ పడింది? ఫస్ట్లో అడుగు నాటక రంగం నుంచి సినిమా రంగానికి, అది ఫస్ట్ ఏమిటి లాస్ట్ ఏమిటి, ఒక పరిషత్తుకి వెళ్ళాం. ఆ పరిషత్తులో ప్రైజులన్నీ మేము వెళ్ళిన నాటకానికే వచ్చాయి. ఓకే, అది చూసి బిఎన్ రెడ్డి గారు మాకు అవకాశాలు ఇచ్చారు. అవకాశాలు ఇచ్చిన వెంటనే సినిమా స్టార్ట్ అయిపోయి ఆయనతోటి ట్రావెల్ చేసాం. అది ఆ రోజులు గుర్తొస్తూ ఉంటే ఈ రోజులతో పోల్చుకుంటే అవి చాలా మంచి రోజులు అనిపించాయా, లేక ఇప్పటి రోజులు చాలా మంచి రోజులు అనిపిస్తున్నాయా? ఏది ఎప్పుడూ రోజులు మంచివే, ఇప్పటివి అప్పటివి అనేం కాదు. ఆ రోజుల్ని మనం ఏ దృష్టితో చూస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడులో టెక్నాలజీ తక్కువ ఉండేది, అవకాశాలు తక్కువ ఉండేవి అంటారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని అవకాశం వెతుక్కుంటూ రావచ్చు టాలెంట్ ఉంటే. ఆ రోజుల్లో చాలా కష్టం ఉంటుంది. అది పీరియడ్కి సంబంధించి ఆరంభ దశలో ఒకలా ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ వచ్చిన తర్వాత ఒకలా ఉంటుంది. అంచేత ఇప్పుడున్నటువంటి క్వాలిటీ అప్పుడు లేకపోవచ్చు. అవును, నా ఉద్దేశంలో ఒక విధంగా క్వాలిటీ కూడా అప్పుడే ఉంది, క్వాలిటీ ఒక విధంగా తగ్గిపోతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సరే, అది వారు వేరే టాపిక్ అవుతుంది. అంచేత నా ఉద్దేశంలో సినిమాకి సంబంధించి నన్ను బిఎన్ రెడ్డి గారు ఆకర్షించి వదిలిపెట్టలేదు. నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గాను, నటుడుగాను ఎన్ని విధాలు ఉపయోగించుకోవాలో అన్ని విధాలు ఉపయోగించుకుని ఆయనతో కూడా నన్ను తీసుకెళ్ళారు. అన్నీ నేర్చుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్గా మేము ఈ విషయం ఆ విషయం అని కాకుండా, అంచేత ఆ విధంగా నాకు టెక్నీషియన్ గాను అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. అవును, నటుడుగాను ఎక్స్పీరియన్స్. ఏది సంతృప్తినిచ్చిందంటే ఏం చెప్తారు? రెండు సంతృప్తినిచ్చేవి, రెండు సైమల్టేనియస్గానే జరిగాయి కూడా, అదొకసారి ఇదొకసారి అని కాదు. అవును. సో ఇన్ని రంగాల్లో ఇంత అనుభవం ఉండి ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీకంటూ మీరు ఏం సాధించారు అంటే ఏం చెప్తారు గురుగారు? నాకంటూ నేను ఏమి సాధించాను అంటే, సాధించడం ధన రూపం కాదు, చైతన్య రూపంగా. ఇవాళకి ఉద్యమానికి సంబంధించిన పెద్ద నాయకులు నా దగ్గరకు వచ్చి గౌరవించి మాట్లాడి వెళుతున్నారంటే ఇది అచీవ్మెంటే కదా. అంటే అది అంటే మనీ రూపంలో ఉండదు, అది ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి చూపించుకునేటువంటి గౌరవం రూపంలో ఉంటుంది. నిన్నగాక మొన్న వచ్చి వెళ్ళారు వాళ్ళందరూ, నన్ను వచ్చి చూసి వెళ్ళారు. అలాగే రోజు నాతోటి ఫోన్లో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగానికి సంబంధించిన వాళ్ళు. అంచేత ఆ అడ్మిరేషన్ అంటే ఒకళ్ళంటే ఒకళ్ళు గౌరవించుకోవడం అనేటువంటిది ఉంది కనుక నాకు సంతృప్తికరంగా ఉంది. నిజం.
సో ఆ టైంలోని పెద్ద పెద్ద హీరోలు పక్కన చేసేటప్పుడు ఒక రకమైన భావన ఉంటుంది కదా. ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, శోభన్ బాబు గారు, ప్రతి ఒక్క పెద్ద హీరోతోని మీరు పని చేశారు. ఆ టైంలో ఎలా ఉండేది సార్? ఆ ప్రౌడ్నెస్ అనేది గర్వంగా ఉండేదా? వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ఇంకా మంచి మంచి అవకాశాలు తెచ్చుకునేందుకు తోడ్పడేదా? ఎలా ఉండేది? లేదు, వాళ్ళే మనకి దోహదం చేసేవాళ్ళు. ఆ దోహదంతో వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళ వెనకాల మనం ట్రావెల్ చేస్తాం. నాగేశ్వరరావు గారు కావచ్చు, రామారావు గారు కావచ్చు, ఇంకా డైరెక్టర్స్ ఎవరైనా కావచ్చు. ఓకే. రాజబాబు గారు, మీరు? రాజబాబు నేను ఒక విధంగా చెప్పాలంటే ఒకే ఒక జీవితం, ఒకే ఒక గురువు దగ్గర పనిచేస్తుంది. వాడు కామెడీ సైడ్ వాడు ఉన్నాడు. అవును. నాకు కామెడీ మొదటి నుంచి అలవాట్లేదు. వాడు ఆ కామెడీలో వాడు నెగ్గుకుంటూ వచ్చాడు. అవును. కానీ ఆ తోవలో వెళ్ళాలని మీకు ఎప్పుడు అనిపించలేదు? నాకు ఇలా అనిపించలేదంటే నేను కమెడియన్ కాదు కదా. అవును, వచ్చిన గడవ. కరెక్ట్. ఓకే. నేను సీరియస్ మనిషిని. అవును. కానీ నేను కామెడీ రోల్స్ చేశాను. అది ఎలా అనిపిస్తుంది సార్? అన్ని వైవిధ్యభరితమైన పాత్రలు పోషించేటప్పుడు ఆ ఆర్టిస్ట్కి వచ్చే సంతోషం వేరే ఉంటుంది కదా. అది చెప్పలేంది, ఇది అని చెప్పలేంది. ఎంచేదంటే ఒకే దర్శకుడి దగ్గర అనేకమైన పాత్రలు పోషించేటువంటి అవకాశం వచ్చింది నాకు. అవును. కానీ సార్ దీనికి అప్పటి రోజుల్లోని మనకి జ్ఞాపక శక్తి అవన్నీ చాలా ఎక్కువ దోహదపడేవి. ఎందుకంటే కొంచెం డైలాగ్ తప్పు చెప్పితే సైడ్కి వచ్చేసేయండి, ఇంకొకరిని పెట్టుకుందాం అనే రోజులు. చాలా మంది కాంపిటీషన్ ఉండేది. ఈ రోజుల్లోని ఒక డైలాగ్ చెప్పాలంటే 10 మంది ప్రాంప్టర్ చేసే వాళ్ళు ఉంటున్నారు. సో ఇప్పటికి అప్పటికి రోజులు వయసు చూసుకుంటే చాలా తేడా ఉంది. తేడా ఉంది. తర్వాత మనుషుల్లో కూడా తేడా ఉందమ్మా. ఆ రోజుల్లో వాళ్ళ పిల్లల్ని చూసినట్టు చూసేవాళ్ళు. కరెక్ట్. వాళ్ళ పిల్లలుగా వాళ్ళు ప్రేమించారు కానీ వేరే ఇంకొక ఆర్టిస్ట్గా ప్రేమించలేదు. అంచేత అది కూడా ఉంది. ఈవేళ మెకానికల్గా ఉన్నారు. అంచేత మెకానికల్ వ్యవహారం దగ్గర మెకానికల్గానే ఉంటుంది. అది వాళ్ళది మెకానికల్ కాదు. వాళ్ళ హృదయం అంతా మనకి ఇది చేసి పెట్టేవాళ్ళు. అంటే ఇంకా చెప్పాలంటే నీకు సినిమా అనేది తీయడానికి వారం 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు ముందు నుంచి ప్రిపరేషన్ ఉంటుంది. ఓకే. అంతటి పెద్ద ఆయన సీన్ ఎలా తీయాలి అనేది రాసుకుని మేము అక్కడ వస్తే మాకు అందరికీ చదివి వినిపించి ఎలా ఉంది అని మా అభిప్రాయం అడిగేవాడు. అలాంటి రోజులు బాగుంది అమ్మా, బాగుందని చెప్పేవాడు. అంటే నేను ఇక్కడ ఉన్నది ఏమిటంటే పెద్ద చిన్న అని కాదు, ఇది దీంట్లో ఉన్నటువంటి టెక్నిక్ ఏమిటంటే మనం చెప్పిన తర్వాత ఇది బాగుందండి, చాలా బాగుంది అని అన్నా ఆయన మళ్ళీ ఇంటికి వెళ్ళి భోజనం చేసి కాస్త రెస్ట్ తీసుకుని మళ్ళీ ఆలోచించి మళ్ళీ మొత్తం మార్చుకుని వచ్చి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇదిగో నేను ఇలా మార్చాను చూడండి అని మళ్ళీ అంటే మనని ప్రవోక్ చేసి మన చేత మాట్లాడించి దాని నుంచి మళ్ళీ ఆయన డెవలప్ అయి రాసి మళ్ళీ వచ్చి ఇది మళ్ళీ ఇలా నేను మార్చాను ఎలా ఉంది చూడండి అని చెప్పేవారు. అంటే చెప్పరు అసలు, మామూలుగా డైరెక్టర్స్ ఎవరు అవసరం లేదు. అంటే ఒక వాళ్ళ తోటి స్నేహితులతో మాట్లాడినట్టు ఉండేవాళ్ళు. అందుకని అప్పటి సినిమాలు ఈ రోజు కూడా అంత సక్సెస్ఫుల్ గా 100 రోజులు, 200 రోజులు, సంవత్సరాలు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అలా లేదు, 2 రోజులు 3 రోజులు ఆడడం ఎక్కువ. ఇప్పుడు అంతా మెకానికలే, గురువుగారు అని అనడమే తప్ప మెకానికల్ ఎక్కువ. రైట్. అంటే నేను వాళ్ళని విమర్శించడం కాదు, అది ఆ ఇన్స్టింక్ట్ లోపల నుంచి పుట్టుకు రావాలి. నిజం సార్. పైనుంచి చెప్తే వచ్చేది కాదు. ఇది వచ్చిన తర్వాత డైరెక్టర్స్ అంతా కూడా ఐఎమ్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంచేత మీరు నాకు పడి ఉండాలి. వాళ్ళు అసలు అలా ఆలోచించలేదు పూర్వం దర్శకుడు. మీరు నటించిన మూవీస్లో మీకు నచ్చినది, బాగా మనసుకు హత్తుకునే సినిమా అంటే ఏం చెప్తారు? అన్నీ నాకు నచ్చినవి. బాగా మనస్ఫూర్తిగా మీ భావనకు దగ్గరగా ఉండే సినిమా? భావనకు దగ్గరగా ఉండడం అంటే రంగులరాట్నం అని ఒక సినిమా వచ్చింది. అది మొదటి సినిమా, నాకు అదే బాగుండిపోయే సినిమా.
ఓకే. మొదటిసారిగా మిమ్మల్ని మీరు ఒక పెద్ద స్క్రీన్ మీద చూసుకునేటప్పటికి ఒక తల్లిదండ్రుల్లో ఒక ఆనందం ఒక వేరే లెవెల్లో ఉంటుంది. అప్పుడు ఎలా ఉండేది సార్? ఆ పేరెంట్స్‌కి చెప్పే పరిస్థితి ఉండేదా? మా అబ్బాయి హీరో పక్కన చేస్తున్నారు. ఇట్లా ఉండేదా? ఎలా ఉండేది ఆ రోజుల్లో? అదేం లేదండి. లేదా? ఓకే. అదేం లేదు. ఓకే. అంటే ఇంటి విషయాలే, హ్మ్. ప్రొఫెషన్ విషయాలే. ఓకే. నాన్నగారు తర్వాత ఇంకోటి ఉంది. మా నాన్న అది అందులో బ్రాహ్మణం అని మా వాళ్ళకి చాలా ఇది ఉండేది. ఆహా! అన్ని కంట్రోల్లో పెట్టేవాడు మా నాన్న. అవును. ఆ కంట్రోల్‌లో ఇలాంటి కాదు. ఇక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అటువంటివన్నీ తట్టుకుని బయటికి వచ్చి బయటకు వచ్చి ఈయన దగ్గర ఉన్నటువంటి ఆ యాస్పెక్ట్ ఇక్కడ లేదు కదా. హ్మ్. పెద్దవాడైనా సరే ఆయన మనకు ధోరణి మారట్లేదు. ఇంటిమేట్గా తనలోకి తీసుకుని ఇది చేస్తున్నాడు. అవును. అంచేత అటువంటి చోట మనకి ఇంకా ఇదేం ప్లేస్ ఉండదు. లేదు. ఓకే. ఇక్కడ ఎంత కంట్రోల్ ఉందో హ్మ్. ఇక్కడ అంత ఒక ఎఫెక్షనేట్ వ్యవహారం ఉంది. ఉంది. ఓకే. సూపర్. మీతో పెరిగిన అన్నదమ్ములు పరిస్థితి ఎలా ఉంటుంది సార్? అంటే వాళ్ళు కూడా మీలాంటి ధోరణితోనే ఆలోచించేవాళ్ళా? లేకుంటే వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉండేవి? వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకే ఉంటాయి. అంటే మీరు వాళ్ళతో షేర్ చేసుకునేవాళ్ళా? చెప్పేవాళ్ళా అప్పట్లో అన్నదమ్ములతో? అన్నదమ్ములతో చెప్పడం అవి అలవాటు ఏం లేదు. ఓహ్! ఎంచేతంటే సినిమా నాకు అవసరం కానీ వాళ్ళకి అవసరం కాదు. ఓకే. వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేశారు, బాటాలో చేశారు, ఇంకో చోట చేశారు. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకు ఉన్నాయి. అలాగే మా మేనల్లుడు కూడా వాడి ఉద్యోగాలకి వాడుకున్నాయి. వాడి పద్ధతిలో వాడు ఉండేవాడు. హుహు. ఒకళ్ళొకళ్ళు వీడు కలిసి వచ్చింది. అమెరికా వెళ్ళాడు. అమెరికా తోటి అక్కడ పిల్లలు పుట్టారు, గందరగోళం ఇదంతా. హ్మ్. అది వాడికి అవకాశం వచ్చింది కనుక వాడు అలా వెళ్ళాడు. ఓకే. వీళ్ళకి కలుస్తూ అవకాశాలు రాలేదు కనుక ఇక్కడే ఉన్నారు. అవును. వాళ్ళ పరిమితుల్లో వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. కలుస్తూ ఉంటారా సార్ అన్నదమ్ములు ఎవరైనా? రోజు కలుస్తాం. ఓహ్! అంటే మా తమ్ముడు ఆ! ఈ మొబైల్ ఫోన్లకి రోజుకు ఒకసారి హుహు. అందరినీ కలుపుతాడు. ఆహా! అంటే అమెరికాలో ఉన్న వాళ్ళని వీళ్ళని అందరినీ తీసుకొచ్చి కలపచ్చు. హ్మ్. హ్మ్. అలా ఒకసారి కలుపుతాడు. ఓకే. ఆ విధంగా అందరం కనీసం మాట్లాడుకుంటారు. రోజుకి ఒకసారి అక్కడ ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ కలిసి ఒక చోట మాట్లాడుకుంటారు. కలిసి మీట్ అయి మాట్లాడుకున్నట్టుగా హుహు. అందరూ ఉన్నారా సార్? ఉన్నారు. బ్రదర్స్ అంతా? అందరూ ఉన్నారు. ఓకే. చాలా అందరూ సంతోషం. ఓకే. సార్ మీకు ఇప్పుడు ఈ పచ్చని వాతావరణం మధ్య చక్కనైన ప్రకృతి ఒడిలో మీరు ఇప్పుడైతే ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది ఈ టైంలోని దీన్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? దేన్ని? ఈ వాతావరణాన్ని ఇక్కడ ఒంటరిగా ఉంటున్నామని ఫీలింగ్ ఉందా? లేకుంటే లేదు ఒంటరిగా ఉంటున్నామని ఫీలింగ్ ఏం లేదు. తర్వాత ఇక్కడ పెద్ద అట్మాస్ఫియర్. అవును. ఇదంతా మావాడి ఆర్గనైజేషన్కి సంబంధించిందే. అంచేత ఇక్కడే కాదు, నేను మా వాడు ఒక్కొక్కప్పుడు బెంగళూరు వాడి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ బెంగళూరులో అక్కడ కూర్చొని తోచదు కదా, అక్కడ కిటికీలోంచి మొత్తం అట్మాస్ఫియర్ అంతా చూస్తూ కూర్చుని కాలక్షేపం చేయడం అక్కడ అలా గడిచిపోయింది. అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా. కానీ ఎప్పుడు ఒంటరిని అనే ఫీలింగ్ అయితే లేదు, రాదు. అది రాలేదు. గ్రేట్ సార్, గ్రేట్. రాలేదు. ఈ తరం వాళ్ళకి ఈ ఒంటరితనం అనేది చాలా కష్టమైన పరిస్థితి, తట్టుకోలేని బాధ ఇలా ఉంది. సో మీరు అప్పటికి ఇప్పటికీ చూసిన అనుభవాల దృష్ట్యా నేర్చుకునే విజ్ఞానం ద్వారా మాకు ఒక పాయింట్ చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఏం చెప్పడం అంటే, మనము మన కుటుంబము మన ఫ్యామిలీ అని కాకుండా ఈవేళ జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఏ ఉద్యమం మనుషుల్ని పట్టించుకుని వాళ్ళని పైకి తీసుకురావడానికి, వాళ్ళ జీవితాలని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుందో దాని వెనకాల వెళ్ళడం మంచిది. ఓకే, బాగా చెప్పారు. ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేస్తూ ఉంటారు గురుగారు మీరు? ఇప్పుడు ఎలాంటి నియమాలు పాటిస్తూ ఉంటారు? ఏమీ లేదు. రోజు ఆరోగ్యం అనేది తిండికి సంబంధించిన వ్యవహారమే తప్ప ఇంకంతకన్నా నేను ఆలోచించేది ఏమీ లేదు.
ఇప్పటికి నాకు వచ్చిన అనారోగ్యం కూడా అయింది. అదే స్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు, స్పష్టంగా వినిపిస్తుంది, చిన్నగా అడుగులు వేస్తున్నారు. ఇవన్నీ కాక ఆ, ఇప్పుడు నాకు చివరి దశ అంటే మొత్తం మనిషి పీరియడ్ 100 years. ఉమ్. నాకు 100 years పూర్తయిపోయాయి. మీరు పూర్తయిపోయావు గురు. అదే కదా చెప్తుంటా. అవునా? నేను ఇప్పుడు అడిగితే 90 సంవత్సరాలు అన్నారు. అదే 90 అంటే దగ్గరికి వచ్చేసినట్టే ఇంకా కదా. 10 ఉంది గురువు గారు. 90 అంటే దగ్గరికి వచ్చేసినట్టే కదా. 10 ఉంది. అంటే 90 సంవత్సరాలు వచ్చినా ఆ, నాకు జీవితానికి లొంగి అయ్యో అనేటువంటి బాధలు లేవు నాకు. కరెక్ట్. ఎంచేత లేవు అంటే ఈ ఎన్విరాన్మెంటు, ఉమ్, మా తమ్ముళ్ళు అందరూ కలిసి ఒకరికొకరు సహకరించుకోవడం, ఉమ్. ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించుకోవడం, ఈ ప్రాసెస్ ఒకటి కంటిన్యూ అవుతూ వస్తుంది కనుక ఓకే. నాకు ఆ ఇబ్బంది, ఆ ఫీలింగ్. ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. గ్రేట్. అన్ని రకాల ఫుడ్ తీసుకుంటారా లేకపోతే లిమిటెడ్ గానే ఇంత తీసుకోవాలి అన్నట్టు ఎలా ఉంటుంది? మాంసాహారం తప్ప అన్నీ తింటానమ్మా. ఓకే. నాకు మాంసాహారం మీద అంటే ఆ మాంసాహారం తినలేదని కాదు, ఉమ్, రేరుగా అవును. ఎవరైనా ఇష్టపడి ఉమ్, వచ్చిన గొడవ ఏంటంటే ఇప్పుడు చేప ఉందనుకో, అది సరిగ్గా తిరగకపోతే ముళ్ళు లోపలికి వెళ్తే మనిషి పని అయిపోతుంది. అంచేత అవి నాకు అలా వాటిని తీసి ఒలిచి పెడితే మాంసాహారం కూడా తినడం నాకు ఇష్టమే. ఓకే. అది గురువుగారు, పుస్తకాల నుంచి నేర్చుకున్న నాలెడ్జ్ కంటే అనుభవంతో నేర్చుకున్న పాఠాలకు చాలా విలువ ఉంటుంది. అవును. మీ దగ్గర నుంచి మేమైతే ఎంతో నేర్చుకోవాలి. అయ్యో. అది ఎంత నేర్చుకున్నా ఇంకా తక్కువే. ఈ ఎపిసోడ్లో మ్యాక్సిమం మాకు వీలైనంత ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. అలాగే తప్పకుండా మీరు అడిగిన దానికల్లా నేను సమాధానం చెప్తాను. మరి అదే చెప్తున్నాను, మీ అనుభవం ద్వారా మాకు ఈ జనరేషన్కి ఇవ్వాల్సిన ఏదైనా ఒక సూచన అంటే ఏమిస్తారు? నేను సూచన అంటే నేనేమి అలా చెప్పడం కష్టం కూడా. ఎలా ఉండాలంటారు? 3 జనరేషన్లు చూశారు మీరు. అవును. ఈ జనరేషన్లో ఇలా ఉంటే మంచిది, ఇలా ఉంటే నడుస్తుంది, ఇలా ఉండకూడదు. అదేది శాసించి చెప్పకూడదమ్మా, ఎవరికి వాడు తెలుసుకోవాలి. గురుగారు, మీరు గమనించారు కదా, అప్పటికి మీరు 1935లో పుట్టినప్పుడు ఆ టైంలోనే కదా గురుగారు? 37లో ఉండే తీరు ఇప్పుడుకి చాలా 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 మార్పులు వచ్చేసాయి. ఆడవాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు అప్పట్లో. అమ్మగారిని మీరు గమనించినట్లయితే ఇట్లా అంతా ఇంట్లోనే ఉండాలి, బయటికి కనిపించకూడదు, ముసుగు వేసుకునే వెళ్ళాలి. శాసనాలు అన్నీ ఉండేవి, చాలా కట్టుబాట్లు ఉండేవి. అది తర్వాత మీ వైఫ్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం మారింది. కొంచెం మీతో పాటు సమానత్వం అంతా రాకపోయినా ఎంతో కొంత పుస్తకాలు చదవడం వరకైనా వచ్చింది అది. తర్వాత మీ పిల్లల వరకు వచ్చేసరికి అది పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. సో ఈ చేంజెస్ని మీరు చూసారు కాబట్టి ఈ జనరేషన్కి ఎలా ఉంటే మంచిదంటారు? ఎలా ఉంటే అంటే ఇప్పుడు ఇలాగని ఖచ్చితంగా చెప్పడం కష్టం అమ్మా. జరుగుతున్న పరిణామాలను బట్టి, దేశ పరిస్థితులను బట్టి ఏది ప్రోగ్రెసివ్ కాదు అని నిర్ణయించుకుని ప్రోగ్రెసివ్ని వెనకాల మనం వెళ్ళాలి, ప్రోగ్రెసివ్ కాని దాన్ని వ్యతిరేకించాలి. ఓకే. అంటే సమానత్వం ఓకే అంటారా? మహిళకు గౌరవాన్ని ఇవ్వడం ఓకే, ఎక్కువైపోతుంది అని చాలామంది ఒక భావన ఉంది చాలా మందిలో. అది పొరపాటు. ప్రజలకి ఎక్కువైపోవడం ఏమి ఉండదు. వాళ్ళంతటా వాళ్ళకి ప్రవోక్ అయి పుట్టాలి కానీ ఇలా ఉండాలి అని ఎవరు శాసించకూడదు, శాసించలేము. ఓకే. గురువుగారు, మీ దినచర్య ఎలా ఉంటుంది? మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఇప్పటికీ పుస్తకాలు చదువుతూ ఉంటారా? నేను ఇప్పటికీ చదువుతాను. అవునా? నా తల కింద బోర్డు. అవును, రూమ్ మొత్తం చూసాము, అన్ని పుస్తకాలతో నిండిపోయింది. ఇప్పటికీ ఉన్నాయి. ఎలాంటి పుస్తకాలు చదువుతూ ఉంటారు ఇప్పుడు? ఎలాంటి ఉద్యమానికి సంబంధించి? దానికి సంబంధించిందే. ఇప్పుడు నిన్న మీరు వచ్చే ముందే 2 రోజులు 3 రోజుల ముందు వాళ్ళంతా వచ్చి నన్ను చూసి వెళ్ళారు. వాళ్ళు ఆ పుస్తకాలు ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన పుస్తకాలు. నేను అడిగాను వాళ్ళని, ఈ పుస్తకాలు అన్నీ నాకు కావాలి, నాకు మీరు చేయాలని అంటే గుర్తుపెట్టుకుని వాళ్ళు ఆ పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చారు. అవన్నీ చోట పెట్టుకున్నాను నేను. స్పష్టంగా చూడగలుగుతారు, హ్యాపీగా చదవగలుగుతారు. ఎంత టైం వరకైనా? ఎంత టైం చదువుతూ ఉంటారు గురుగారు రోజులో? అది నేను అలా చెప్పలేను.
నాకు ఎంతసేపు ఆనందంగా చదువుకోవాలని అనిపిస్తే ఓకే. అంతసేపు చదువుకుంటా. స్ట్రెయిన్ అవుతున్నాను అంటే ఆపేస్తాను. ఓకే. ఆపేసి కళ్ళు మూసుకు పడుకుంటా. పడుకుంటారు. ఓకే. గురువుగారు నాకు ఒక చిన్న సందేహం ఉంది. ఈ టైంలోని నలుగురితో మాట్లాడుకుంటే వచ్చే ఆనందం వేరు అంటారు. నలుగురు కలిసి మాట్లాడాలి రోజంతా. మనతో పాటు ఒక వ్యక్తి 10 మంది వ్యక్తులు ఉంటే కనుక వాళ్ళతో మన మనసులో ఉండే బాధ కానీ, సంతోషాన్ని గాని పంచుకుంటే ఇంకా హ్యాపీగా ఉండగలుగుతాం అంటారు. అవును. ఇది నిజమేనా? లేక కరెక్టే, కరెక్టే. నిజమే. మరి పుస్తకాలతోనే మీరు ఎక్కువగా గడుపుతుంటారు. మనుషులు లేరు గనక అదే అంటున్నాను. ఆ భావన మాత్రం ఎప్పుడు కలగలేదు. ఆ భావన ఎప్పుడు కలగలేదు. మనుషులు ఉంటే మనుషులే. ఆ! ఓకే. చేదంటే అది లైవ్ లైవ్ కాంటాక్ట్ అది. అవును. పుస్తకాలది లైవ్ కాంటాక్ట్ కాదు, కరెక్ట్. మెంటల్ హ్మ్. అది. ఓకే. మీకు ఎప్పుడైనా పుస్తకం రాయాలి రాయాలి అనిపించిందా ఎప్పుడైనా? దేని ప్రస్తుతం గురించైనా? అంటే నాకు వచ్చిన గొడవ ఏమిటంటే రాయడం అనేది నాకు చాలా కష్టతరమైనటువంటి విషయం. ఎంతో ఆలోచిస్తేనే కానీ రాయలేను. చదవడం అంటే అనర్గళంగా చదివేస్తారు. చదివేస్తాను. ఓకే. ఇక రాయక తప్పని పరిస్థితి వస్తూ ఉంటుంది. హ్మ్. అప్పుడు మాత్రం ఉదాహరణకి మొన్న వచ్చినప్పుడు హ్మ్. వాళ్ళు మాట్లాడుతుంటేనే వాళ్ళు చెప్పే విషయాలు నేను నోట్ చేసుకుని హ్మ్. మీరు చెప్పిన విషయాల్లో ఇప్పుడు ఇంతవరకు నేను నోట్ చేసుకున్నాను. ఇక మిగిలినవి మీరు ఇచ్చే పుస్తకాలు చదివిన తర్వాత అది ఇది కలిపి హుహు. మీ నా ఫీలింగ్ ఏమిటి, నా ఉద్దేశం ఏమిటి అనేది మీకు నోట్ చేసుకుని చెప్తాను అని చెప్పాను. గురువుగారు ఇంత నాలెడ్జ్‌ని మైండ్‌లో పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు వచ్చిన మతిమరుపు అనేది లేకుండా దాన్ని గుర్తుపెట్టుకోగలుగుతున్నారంటే దానికి కారణం ఏంటి? కారణం ఏమీ లేదు. కాంటాక్ట్ ఖచ్చితంగా పుస్తకాలతోటి, మనుషులతోటి ఆ! కాంటాక్ట్ ఉండబట్టే. ఓకే. లేకపోతే వదిలేస్తే మనకి అది దాని ఇష్టం వచ్చినట్టు పరిగెడుతుంది. ఓహ్! అది అందులో బ్రెయిన్ అనేది దాని మనోవేగం. అవును. ఆ మనోవేగంతో ఎక్కడికో ఊరికే అర్థం లేని ఆలోచనలతోటి వెళ్ళిపోతుంది. ఆ అర్థం లేని ఆలోచనలకి తావి ఇవ్వకపోవడమే వావ్! మంచి మనుషులు చేయగలిగిన పని. సూపర్ సార్. చాలా బాగా చెప్పారు. అది. బయట ప్రపంచం దీనికి భిన్నంగా ఉంది. అది అందుకనే చాలా మతిమరుపు 60 నుంచే స్టార్ట్ అవుతుంది. అవును. చాలా 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 సమస్యలు కూడా బయట పీడిస్తున్నాయి. మనిషి పీడిస్తుంటాయి. మోకాళ్ళ నొప్పులు, పొట్ట అవును. నొప్పులు, తింటే అరగకపోవడం, అవును. జీర్ణం అవ్వకపోవడం అన్నీ చాలా సమస్యలతోని సఫర్ అవుతున్నారు. అవును. దానన్నిటికి ఒకటే సొల్యూషన్ అంటే మీరు చెప్తారు. బ్రెయిన్‌ని ఎప్పుడు కూడాను ఆలోచన పరంగా యాక్టివ్గా ఉంచాలి. యాక్టివ్‌గా ఉంచాలి. ఓకే. 'ముత్యాల ముగ్గులోని మీ మొదటి సినిమా మీకు ఇష్టమైన సినిమా అని చెప్పారు. దాంట్లో బాపు గారి పాత్ర మీకు ఎంత బాగా అనిపించింది? అంటే బాబు గారితో ఉన్న మీకు అనుబంధం ఏంటి? నాకు బాపు గారితో చాలా సన్నిహితమైనటువంటి హ్మ్. ఒక బాపు గారే కాదు, బాపు రమణ హుహు. ఇద్దరు కూడా చాలా సన్నిహితం. వాళ్ళ అన్ని సినిమాల్లోనూ చేశారు. ఓహ్! అది. ఎన్నుంటాయి గురువుగారు? ఎన్ని చేసుంటారు? అన్నీ వాళ్ళవే. ఓహ్! నేను పనిచేసినవన్నీ వాళ్ళ సినిమాలే. ఓకే. ఆ. కానీ మీరు ఎవరితోని అంత అంటే సినిమా అవకాశం కావాలని అడిగేవాళ్ళు కాదు. ఎక్కడికి అడిగేవాళ్ళు వెళ్ళాలి. కాకపోయినా మీకు ఆ రోజుల్లో బిజీగానే ఉండేవాళ్ళు. అదే వాళ్ళంతట వాళ్ళే ఇచ్చారు. ఆహా! అది. ముఖ్యంగా అదే బాపు గారి సినిమాలే ఎక్కువ. హ్మ్. ఆ. ఓకే. అంచేత ఆయన అంతటా ఆయనే పిలిచి వచ్చి హ్మ్. ఆ, ఆ, సరదాగా పాత్రలో ప్రవేశించండి ఆ! అంటే మనం పాపం మంగళాడి పాత్ర అయితే మంగళాడి పాత్ర ఇంకోటి ఆ! చేస్తాం. అలాగా ఎన్నో సినిమాలు వాళ్ళవే ఎక్కువ ఉన్నాయి అసలు సినిమా. డైలాగులు గుర్తున్నాయా గురువుగారు మీకు ఏదైనా? ఒక గుర్తులేవు. గుర్తులేవు అప్పట్లో. కష్టం. ఓకే. కష్టం. ఓకే. రావు గోపాలరావు గారితో ఉన్న అనుబంధం? ఇదే రావు గోపాలరావు గారితో ఉన్న అనుబంధమే హ్మ్. ఈ అనుబంధం అంతా. ఓహ్! ఆయన నటుడుగా, అవును. నేను నటుడే, ఆయన నటుడే. హ్మ్. ఆయన సీనియర్ నటుడు, నేను ఫాలోయర్. ఓకే. ఓకే. తర్వాత మేము సినిమాలే కాదు నాటకాలు వేసాం నేను, అవును. గోపాలరావు, హుహు. ఇప్పుడు కె వెంకటేశ్వరరావు గారు, హ్మ్. వీళ్ళందరితోటి నేను నాటకాలు కూడా వేశాను. ఓకే. నాటకానికి, సినిమాకి గల తేడా అంటే ఏం చెప్తారు గురుగారు? ఏముంటుంది తేడా? ఏముంటుందంటే నాటకం డెలిబరేట్గా ఉంటుంది, హ్మ్.
సినిమా పరోక్షంగా ఉంటుంది. ఓకే. నాటకం అనుభవం అనేది మనకి నిలబడిపోతుంది. ఓ. అదే సినిమాకి వచ్చేటప్పటికి మనకి ఆ, నాటకం నిలబడిపోయినట్టుగా అవునా? ఆ, ఆహా. ఉమ్, ఇది సినిమా జ్ఞాపకం ఉండదు. ఓ. అది. కానీ సినిమా అనేది ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుంది, నాటకాలు మర్చిపోతారు అంటారు కదా గురుగారు? నా నా ఎక్స్పీరియన్స్ అది కాదు. ఓకే, ఓకే. నాటకాలే ఎప్పటికీ గుర్తుండిపోయే అంశం, నాటకాలే. నాటకాలు ఓకే. మిమ్మల్ని మీరు ఈ సినీ రంగానికి కాకపోయింటే దేనికి అంకితం అయ్యేవారు? దేనికే అయ్యేవాడినో చెప్పలేను కానీ ఉమ్. ఈ సినిమా రంగానికి రాకపోతే నేను పురోహితుడిని అయ్యేవాడిని. అవునా? ఎంచేతంటే ఆ కుటుంబంలో పుట్టాను కనుక. అవును. ఓకే. మీరు దేవుణ్ణి బాగా నమ్ముతారా గురువుగారు? నేను పురోహితుడిని అయ్యాను కనుక దేవుడిని నమ్మట్లేదు. దేవుడు ఉన్నాడు అనేది నాకు నమ్మకం నమ్మకం లేదు, లేదు అసలు. ఇప్పటి వరకు మిమ్మల్ని నడిపించింది అంటే అది మీ స్వయం కృషి అంటారా? ఎక్కడ కూడా దైవ లీల, దైవ ఆజ్ఞ అన్నట్టు మీరు అనుకోవట్లేదా? నేను అనుకోవట్లేదు. ఓకే. అదృష్టం అనేది లేకుండా లైఫ్ సాగిందంటారా? అదృష్టమా? ఉమ్. అదృష్టం అంటే ఏమిటి? అదృష్టము కంటికి కనిపించకుండా జరిగేది అని, ఓ. అంతేగాని అంతకన్నా అదృష్టం ఏమీ లేదు. ఓకే. చేత అదృష్టం అంటే మనకు తెలియకుండా కొన్ని కలిసి వస్తూ ఉంటాయి. ఉమ్. ఆ కలిసి వచ్చినవే అదృష్టం అని అనుకుంటూ ఉంటాం. అంతేగాని అదృష్టం అనేది వేరే ఏమీ లేదు. లేదు. మీ లైఫ్లో జరిగిన సంఘటనల్లో మీకు దేవుడిపై నమ్మకం లేదు కాబట్టి మీకు ఏదైనా కలిసి వచ్చిన అంశం అంటే ఏం చెప్తారు? ఏదైనా వీళ్ళ త్రూ నాకు కలిసి వచ్చింది అంటే, వైఫ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇట్లా అది కలిసి వచ్చిన అంశం అంటే కలిసి వచ్చిన అంశమే, ఇంకో ప్రత్యేకం ఇంకా మీకు మనస్ఫూర్తిగా అనిపించాలి. అదే మనస్ఫూర్తిగా అనిపించడమే. ఆ. నాకు పిల్లలు అందొచ్చారు, పిల్లలు కలిసి వచ్చారు, వాళ్ళ వెనకాల నేను ట్రావెల్ చేశాను. ఓకే. అంచేత అది ప్రత్యేకం. నేను పిల్లలకి చేసింది లేదు, చెప్పింది లేదు. మ్మ్. వాళ్ళు ముందుకు వెళుతూ ఉంటే వాళ్ళ వెనకాల నేను ట్రావెల్. ఏం చదువుకున్నారు పిల్లలు? ఒక్కటి అని ప్రత్యేకంగా నేను చెప్పలేను. ఓ. వాళ్ళు సొంతంగా స్వతంత్రంగా చదువుకున్నారు. అప్పుడు మీరు ఎక్కడ ఉండేవారు గురువుగారు? పిల్లలు చెన్నైలోనేనా? ఒక్కొక్కప్పుడు చెన్నై, ఒక్కొక్కప్పుడు మ్మ్. అంటే హైదరాబాద్ అన్నది చివరికి వచ్చింది. ఓకే. అంతకుముందు ఎక్కువ కాలం మద్రాసులోనే ఉన్నాం. ఓకే. ఎక్కువ కాలం మద్రాసులోనే. ఓకే. మీకు ఎన్ని భాషలు వస్తాయి? నాకు ఏ భాష సరిగ్గా రాదు. అన్నీ దాన్ని ఏమంటాం, మిక్సింగ్. మ్మ్హ్మ్. అంటే తమిళ్, అసలు హిందీ, కన్నడ. మొత్తం అన్నీ కలిపి మ్మ్. ఒక గంపగోళ కషాయం. అంటే మనకి భాషలు రానప్పుడు ఏం చేస్తామంటే ఇది అది ఇది కలిపి అవును, మిక్స్ చేసేస్తూ ఉంటాం. జస్ట్ అక్కడ కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తాం. కరెక్ట్. ఇక్కడ కమ్యూనికేషనే ప్రధానం. అవును. మనం చెప్పాలన్నటువంటి తాపత్రయమే మ్మ్. ఎదరవాడికి అర్థమయ్యేటట్టు చేస్తుంది. ఓకే. అది భాష అర్థమయ్యి కాదు. మ్మ్. ఆ విధంగా భాష ఏదీ నాకు సక్రమంగా నేర్చుకోలేదు, వచ్చి రానట్టుగా. వచ్చి రానట్టు. ఓకే. అంతే. ఓకే. మీరు ఎన్ని భాషల్లో చేసుంటారు గురుగారు? తెలుగు ఒక్కటేనా, ఇంకా తమిళ్లో కూడా నటించారా? నటించడం వేరమ్మా. డబ్బింగ్ చెప్పారు కదా? డబ్బింగ్ చెప్పాను. మ్మ్. డబ్బింగ్ చెప్పడం మామూలే, మ్మ్. ఇతర భాషల నుంచి తెలుగు భాషకి డబ్బింగ్ చెప్పడం. ఓకే. కానీ ఈ తమిళ వీటిలో ఇది చేయడం అనేది డే టు డే వ్యవహారానికి కూడా ఇది ఉండాలి కనుక మ్మ్. అన్నీ కలిపి కొట్టరా కావేటి రంగా అని అన్నీ కలిపే నేను చేసుకుంటూ వాళ్ళని అండర్స్టాండ్ చేసుకుంటూ మ్మ్. వెళ్ళాను. ఓకే. వాళ్ళు గొప్పవాళ్ళు, నాకన్నా సీనియర్స్ ఉన్నవాళ్ళు, నాకు అవకాశాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడా ఈ గంపగోళ్ళ కషాయపు భాష మ్మ్హ్మ్. అర్థం చేసుకుని మ్మ్. నాకు దోహదం చేశారు. ఓకే. పెద్దవాళ్ళు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అవును. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు కదా,
రాజమౌళి ఇప్పుడు ఇప్పుడు అంటున్నారా? ఇప్పుడు కాదు, రాజమౌళి కాదు, అప్పట్లోనా? ఓకే ఓకే. ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు కదా. ఆ డైరెక్టర్స్ మనకి అవకాశాలు ఇచ్చి మనని దోహదం చేసినందువల్లే మనం నిలబడి నెగ్గుకు రాగలిగాం. అవును గురుగారు. అయితే కళామ తల్లిని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరున్నో ఇది కారు, అట్లా నడిపిస్తుంది, ఆ తల్లే నడిపిస్తుంది అంటారు. కానీ ఇంకొకటి కూడా ఉంది, సంపాదించుకున్న వాళ్ళు ఫైనల్గా ఒక స్థిరత్వాన్ని పొందుతారు, లేని వాళ్ళు మళ్ళీ వెనకే ఉండిపోతారని చెప్పేసి. మరి ఈ రంగంలో ఇన్ని సంవత్సరాలు ఉండి ఇన్ని సినిమాలు చేసి మీకంటూ ఒక పేజ్ని మీరు క్రియేట్ చేసుకొని ఎందుకు సంపాదించుకోలేకపోయారు? అంటే సంపాదించుకోదలుచుకోలేదు. ఓ నేను సంపాదన వ్యతిరేకం. ఓకే. ఇప్పుడు నా ఏదొచ్చినా ఒకే ఒక అకౌంట్, అది నా భార్య పేరు మీద ఉంది. ఇప్పటికీ అంతే. ఓకే. నాకు అకౌంట్ లేదు, ఆవిడ పేరు మీదే ఉంది. సూపర్. ఎలా ఉండేవారు మేడం మీతో? ప్రతి ఒక్కటి షేర్ చేసుకునే ఉండేవాళ్ళ? ప్రతి ఒక్క విషయం షేర్ కూడా చేసుకోవడం కాదు, నాకన్నా ఆవిడ చదువుకున్నది, ఓకే, నాకన్నా ఎక్కువ చదువుకున్నది. వాళ్ళ నాన్న చాలా గొప్ప వైద్యుడు, అంచేత వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఆవిడ చదువుకున్నది ఎక్కువ. అంచేత ఆ విధంగా ఆయన మా మామగారిని నేను ఎక్కువ గౌరవిస్తా. ఓకే. ఎంచేతంటే ఉదాహరణకి నా మిసెస్కి ఈ మోకాళ్ళు అరిగిపోయి ఇదైపోతూ ఉంటుంది. అది పక్కకి తప్పిపోతుంది. పక్కకి తప్పిపోతే ఇంకా ప్రాణం పోయినంత పని. ఇది ఆ కూతురికి ఆయన నేర్పి అలా పక్కకు పోతే దాన్ని ఎలా సరి చేసుకోవాలి అని నేర్పి అలా చేసుకునేటువంటి పరిస్థితి ఆ అమ్మాయికి, అంటే కూతురికి నేర్పించాడు. ఆయన డాక్టర్ కనుక అందరికీ వైద్యం చేసేవాడు, నయాపతి చూసుకునేవాడు కాదు, ఫ్రీగా. ఎంతమంది అక్క చెల్లెలు ఉన్నారు మేడంకి? ఉన్నారా వాళ్ళు? ఎక్కువ, నలుగురు ఐదుగురు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు విజయనగరంలో, ఎక్కువగా విజయనగరంలో కాన్సన్ట్రేట్ ఉన్నారు. ఓకే. విజయనగరంలో కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు. మేము అప్పుడప్పుడు అటువైపు వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా అటు వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా చూస్తాం. ఓకే, సూపర్. ఈ సినీ రంగంలోని మీరు మర్చిపోలేని వ్యక్తి ఎవరికైనా రుణపడి ఉన్నాను, ఈ మనిషి త్రూ నేను వచ్చాను ఇండస్ట్రీకి, మర్చిపోలేను, ఎవరికైనా కృతజ్ఞత భావంతో నేను ఒక థ్యాంక్స్ చెప్పాలి అంటే ఎవరికి చెప్పుకుంటారు? బిఎన్ రెడ్డి గారే. బిఎన్ రెడ్డి గారు. ఓకే. ఆయన లేకపోతే మీరు లేరు. అంతే కదా. అన్ని విషయాల్లోనూ బిఎన్ రెడ్డి గారే నాకు ఉత్తర సమానంగా చూశాడు. అన్ని వేషాలు తనే దగ్గరుండి నా చేత చేయించాడు. అంచేత బిఎన్ రెడ్డి గారే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్ని. మంచిదమ్మా, అదే మాట. అవును గురువుగారు. అలానే రిగ్రెట్ ఫీల్ అయ్యే, అంటే అయ్యో నేను ఈ తప్పు చేసి ఉండకపోతే బాగుండేదే అని మీకు ఎప్పుడైనా ఈ ఇన్ని సంవత్సరాల జర్నీలో వెనక్కి తిరిగి చూసుకుంటే అనిపించిందా? నాకు లేదమ్మా. లేదు. గ్రేట్ సార్, గ్రేట్. కోపం అనేది వస్తుందా మీకు? నార్మల్గా కోపం ఉంటుందా మీకు? కోపం నాకున్న కోపం చాలా ఎక్కువ. అవునా? ఎటొచ్చి నా కోపాన్ని ప్రదర్శించాను. అంటే ఎక్కువ కోపం వచ్చి కంట్రోల్ చేసుకుంటే అది ఆరోగ్యం మీద పడుతుంది. అవును. అంచేత కోపం వచ్చినప్పుడు నేను రిలాక్స్ అయిపోయి చదువుకోవడానికో లేకపోతే ఇంకో పని చేయడానికో ఇంకో పని మీద డైవర్ట్ చేసేస్తుంటాను. ఓకే ఓకే. అంతే తప్ప ఎవరిపైన ప్రదర్శించరు. ప్రదర్శించాలి. సో ఇప్పుడు మేము ఈ జనరేషన్ తెలుసుకోవాల్సిన బెస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇదే అని చెప్పాలి. కోపాన్ని మనం డైవర్ట్ చేసుకోవాలి అనుకుంటే వేరే పని త్రూ వెళ్ళిపోవాలి. అంతే, వేరే పనిలోకి వెళ్ళిపోవాలి. ఎవరిపైన ప్రదర్శించే వాళ్ళు కాదు. ఓకే. మరి ఆనందం వస్తే పంచుకునే వాళ్ళ? ఆనందాన్ని వస్తే ఎందుకు పంచుకోమమ్మా? ఆనందంతో మనకి అభిమానంగా ఉండేవాళ్ళు అందరితోటి పంచుకుంటాం. ఓకే.
సినిమా ఇండస్ట్రీ మీకు ఏమిచ్చింది అంటే ఏం చెప్తారు? సినిమా ఇండస్ట్రీ నాకు ఏమిచ్చింది అంటే మనుషులను అర్థం చేసుకోవడం ఇచ్చింది. అంతకుముందు నాకు మనుషులను అర్థం చేసుకునే శక్తి లేదు. సినిమా ఇండస్ట్రీలో వచ్చిన తర్వాతే ఆ అవగాహన వచ్చింది. అది అనుభవపూర్వకంగా వస్తుంది కాబట్టి. అనుభవపూర్వకంగా అనండి, వాళ్ళు మనకి ఇచ్చిన అవకాశాలతోటి మన పట్ల వాళ్ళు చూపించిన అభిమానం కూడా దాని వెనక ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే. లేకపోతే అందరికీ మొత్తం ఏడాది పొడుగునా అందరికీ ఉండాలి అంటే చూడాలని లేదు కదా. అవును. నేను ఏడాది తీస్తాను సినిమా, వీడు ఆ ఏడాది పొడుగునా ఎలా ఉంటాడు, ఎలా బతుకుతాడు అని ఆలోచించి ఆయన చూసేవాడు. అంచేతే ఎక్కువ క్యారెక్టర్స్ ఇచ్చి ఆ డబ్బులు ఏదో రూపంలో మనకి వచ్చేలా చేసేవాడు. అంచేత అంటే వాళ్ళ కన్నతల్లి మనసు. అవును. బిఎన్ రెడ్డి గారిది కన్నతల్లి మనసు. అంటే మీకు ఒకలా చెబితే మీకు అర్థమవుతుంది. ఆయన సినిమాలో ఎస్వి రంగారావు రౌడీ వేషం వేశాడు. దాంట్లో ఒక ఆడపిల్ల బురదలో ఆడుకుంటుంది. ఆ బురదలో ఆడుకోవాల్సి వచ్చేటప్పటికి దానికి ఎలర్జీ వచ్చింది. ఆ బురదలో నేను దిగి ఆడుకోనుంది. ఏం చేయాలో తోచలేదు. వెంటనే బజారుకి మనిషిని పంపించి మంచి గంధం పొడి ప్యాకెట్స్ని తీసుకొచ్చి దానికి మట్టి రంగు వచ్చేటట్టుగా కలిపి ఆ మట్టి రంగు వచ్చిన తర్వాత అది వాసన ఇప్పుడు సుగంధ వాసన వస్తుంది కదా, ఆ వాసన దానికి చూపించి ఇప్పుడు దిగి పని చేస్తావా అంటే అప్పుడు దిగి పని చేస్తానని చెప్పి. అంటే ఆర్టిస్ట్ విషయంలో ఎంత అంటే ఆర్టిస్టు ఫేస్ ముఖం మీద తెర మీద కనిపిస్తుంది. కరెక్ట్. వాడు డిస్టర్బ్ అయింది అంటే పిల్లగాని పెద్దవాళ్ళు కానీ డిస్టర్బ్ అయ్యారు అంటే మొత్తం ఆవేళ మొత్తం షూటింగ్ అంతా దెబ్బతిన్నట్టే లెక్క. అంచేత వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ఇలాంటివన్నీ చేసేవాడు. ఖర్చు అయినా సరే మంచి గంధపు రంగు గల మట్టి తీసుకొచ్చి దానికి పూసి ఇప్పుడు చేస్తావా అంటే చేస్తాను. ఆ విధంగా దాని చేత చేయించుకున్నాను. బంగారు పాపలో చాలా అంత ఓపికగా చేయించుకునే వాళ్ళు కూడాను. అదే నేను అనేది, ఆ ఓపికే ఉండాలి డైరెక్టర్. అవును. కసిరేస్తారు కొంతమంది డైరెక్టర్స్. కసిరేస్తే వాళ్ళు బ్యాఫిల్ అయిపోతారు. మళ్ళీ మనకు అనుకూలంగా రారు. మరి మీకు ఇష్టమైన దర్శక నిర్మాతలు ఉన్నారా? బిఎన్ రెడ్డి కాకుండా మీకు ఇష్టమైన దర్శక నిర్మాతలు బిఎన్ రెడ్డి గారు కాకుండా? అయ్యో ఉన్నారు, ఎందుకు లేరు, చాలా మంది ఉన్నారు. ఎవరు అంటే ఎల్వి ప్రసాద్ గారు, వీళ్ళంతా కూడా చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్. వాళ్ళందరూ వాళ్ళందరూ అంటే నాకు అభిమానమే. ఓకే, గ్రేట్ గురువు గారు. మీరిచ్చే ఈ అమూల్యమైన ఇన్ఫర్మేషన్ మాకు నిజంగా చాలా 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 హ్యాపీని ఇచ్చింది. ఎందుకంటే మీ దగ్గర నుంచి మేము నేర్చుకున్నది చాలా విషయాలు ఉంటాయి, కానీ ఈ ఒక ఎపిసోడ్లో అంతా మీ లైఫ్ జర్నీ అంతా ఒక రోజులో తెలుసుకోవడం కష్టం. కాకపోతే చిన్నగా తెలుసుకునేందుకు ప్రయత్నించాం. మీ లైఫ్లో జరిగిన ఈ ఎక్స్పీరియన్స్ బట్టి నాకైతే అర్థమైంది ఏంటంటే, ఓపికగా సహనంగా ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు సక్సెస్ అనేది డెఫినెట్గా సాధ్యపడుతుంది. అదే కరెక్ట్. కరెక్ట్. అంతేకాకుండా దైవం తర్వాత సపోర్ట్ చేస్తుంది, మనమంటూ స్వయం కృషిగా ఒక అడుగు ముందుకు వేయాలి తప్పకుండా. ఈ రెండు ఉంటే కనుక ఆటోమేటిక్గా గెలుపు సాధ్యం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. మీకు ఎంత ఓపికగా మేము అడిగే ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం చెప్పి మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించి ఇన్ని విశేషాలు షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు గురువు గారు. అలాగే మీకు కూడా కృతజ్ఞతలు.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.